ఆదికాండము 31వ అధ్యాయం 48వ వచనం. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను, కాబట్టి దానికి గలేదను పేరు పెట్టను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను గనుక దానికి మిస్పా అని పేరు పెట్టబడింది. కాబట్టి దానికి మిస్పా అని పేరు పెట్టబడింది. మిస్పా అని పేరు. ఎందుకు మిస్పా అని పేరు పెట్టబడింది అంటే, అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, మనము ఒకరికి ఒకరము దూరముగా ఉన్నాము కాబట్టి నీకును నాకును మధ్య జరిగేటటువంటి దానిని దేవుడు కనిపెట్టును అని చెప్పి దానికి ఏం పెట్టారు? మిస్పా అని పేరు. అంటే మిస్పా అంటే అర్థం ఏంటి అంటే కనిపెట్టుట అనేది అర్థం. లేదా మిస్పా అంటే మామూలుగా మనకి బైబిల్ పండితులు చెప్పేది కావలి గోపురం లేదా కాపల అనేది కూడా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనకి వ్రాయబడిన మాట ఏంటంటే కనిపెట్టుట అనేటటువంటిది మనం చూస్తాం. ఏమి కనిపెట్టాలని ఈ యొక్క లాబాను చూస్తా ఉన్నాడంటే 49వ వచనం చూడండి. అంతటా లాబాను, నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకొనినను చూడుము, మన యొద్ద ఎవరును లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి నేను నీకు దూరంగా ఉన్నప్పుడు ఒకవేళ నీవు నా కుమార్తెలను ఏమైనా బాధ పెడతావేమో, లేదు ఒకవేళ నా కుమార్తెలను గాక ఇంకా వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటావేమో, జాగ్రత్త, ఇదిగో మనం ఉంచినటువంటి ఈ కుప్ప మన మధ్య సాక్షిగా ఉంటుంది అనేది మనం అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దానికి మిస్పా అని పేరు పెట్టాడు. కాబట్టి మిస్పా అంటే ఏంటి అంటే కనిపెట్టుట. కాబట్టి ఏమి కనిపెడతా ఉంది అంటే, అక్కడ యాకోబు యొక్క జీవితములో ఆ యొక్క యాకోబు కుటుంబ పరిస్థితి అంతటినీ కూడా ఆ యొక్క మరి స్తంభము నిలబెట్టినటువంటి ఆ స్తంభము కనిపెట్టాలి అనేటటువంటి ఆ ఉద్దేశము అక్కడ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే ఒకవేళ యాకోబు ఏదైనా అన్యాయము, ఏదైనా అక్రమము, ఒకవేళ ఏదైనా చేయకూడనిది ఒకవేళ చేస్తాడేమో, చేస్తే దేవుడే సాక్షిగా ఉండి దేవుడే న్యాయము తీర్చేటటువంటి దేవుడు అనేది అక్కడ లాబాను యొక్క ఉద్దేశంగా మనం అక్కడ గమనిస్తాం. కాబట్టి మిస్పా అంటే మనం అక్కడ చూస్తా ఉన్నాము కనిపెట్టటము. లేదా అక్కడ మనం చూస్తా ఉన్నాం పై మాటల్లో కూడా అక్కడ ఇంకా చూసాము 47లో ఏముందంటే, దానికి యాగర్ షాహదూత అనేది, తర్వాత యాకోబు అయితే దానికి గలేదు అనేది పేరు పెట్టినట్లుగా మనం అక్కడ చూస్తాం. దీనికి దేవుడే సాక్షి అని అర్థం. సాక్షి అంటే ఎవరు సాక్ష్యము చెప్పగలరు, ఎవరు సాక్ష్యం చెప్తారు, ఎవరు చెప్తారు సాక్ష్యం చెప్పగలిగిన వారు ఎవరు అంటే, ఎవరైతే చూశారో వారు సాక్ష్యం చెప్పగలుగుతారు, లేదా ఎవరైతే విన్నారో వారు సాక్ష్యం చెప్తారు. అందుకే మనకి కోర్టుల్లో మనకి జడ్జి గారి వెనుక ఈ యొక్క న్యాయ దేవత అనే ఒక బొమ్మ ఉంటది. ఆ బొమ్మకి కళ్ళకి నల్ల రిబ్బన్ కట్టి ఉంచుతారు. ఎందుకంటే అందరూ చూసి చెప్పలేరు కాబట్టి కొన్ని విని చెప్తా ఉంటారు అన్న కారణం చేత అక్కడ మనకి కనిపించేటటువంటిది ఆ రీతిగా నల్ల రిబ్బన్ కట్టి
చూపిస్తా ఉంటారు. కాబట్టి సాక్ష్యము అంటే ఏదైతే చూడబడిందో లేదా ఏదైతే వినబడిందో అది సాక్ష్యముగా మనం తీసుకుంటాం. అందుకే ఇక్కడ ఈ యొక్క లాభాను చాలా తెలివిగా ఏమని పెట్టాడు అంటే మిస్పా అంటే కనిపెట్టుట అంటే దేవుడు కనిపెడతా ఉన్నాడు అనేటటువంటిది మనం చూస్తాం. అయితే అక్కడ యాకోబు జీవితంలో తన కుటుంబాన్ని కనిపెట్టాలని లాభాన్ని ఇష్టపడుతూ వచ్చాడు. అయితే దేవుడు మన జీవితంలో ఏమి కనిపెట్టాలని లేదా ఏమి కనిపెడుతూ ఉన్నాడు అనేటటువంటిది మనం గనక గమనిస్తే కొన్ని విషయాలు మనం చూద్దాం. రండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చూస్తే, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం గమనిస్తే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, చదవండి. న్యాయము తప్పిపోకుండా ఆయన. కాబట్టి మొదటిది ఏంటి అంటే న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. కాబట్టి న్యాయము, దేవుడు ఎలాంటి దేవుడు అంటే న్యాయవంతుడైన దేవుడు. అందుకే మనం యోబు గ్రంథంలో కనుక మనం గమనిస్తే, యోబు గ్రంథము 34వ అధ్యాయం కనుక మనం చూస్తే ఇక్కడ వ్రాయబడతా ఉంటది 10వ వచనంలో, విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, దేవుడు సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము అని ఉంటది. ఆ తర్వాత మనం చూస్తా ఉన్నాం 12వ వచనంలో, దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయుడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. తర్వాత మనం 11వ వచనం కనుక మనం చూస్తే వీటి ఫలితంగా అక్కడ ఏమని వ్రాయబడతా ఉన్నది అంటే, నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి ఫలమిచ్చును అనేది మనం చూస్తాం. కాబట్టి న్యాయము తప్పటం దేవునికి సాధ్యపడదు. అసాధ్యమైన కార్యాలు దేవునికి కూడా కొన్ని ఉన్నాయి. దేవుడికి సాధ్యము కాని కార్యాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటేంటంటే న్యాయము తప్పటము, అన్యాయము చేయటము దేవుడికి సాధ్యము కాదు. దేవుడు ఎప్పుడే గాని ఎవరి విషయంలోనే కానీ ఎన్నడే గాని అన్యాయము చేయటం అనేది జరగదు. రెండవది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. రెండవది ఏంటంటే సర్వశక్తుడు దుష్కార్యము చేయటం అనేది అది జరిగే పనే, అసాధ్యం అని వ్రాయబడతాము. కాబట్టి అన్యాయము చేయనటువంటి దేవుడు, రెండవది దుష్కార్యము చేయనటువంటి ఆ దేవుడు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి అలాంటి ఆ దేవుడు ఏది కనిపెడతా ఉన్నాడు అంటే న్యాయాన్ని, న్యాయము జరిగేటటువంటి విధానాన్ని, ఈ భూలోకంలో న్యాయము జరుగుతా ఉన్నటువంటి విధానాన్ని దేవుడు కనిపెడతా ఉన్నట్లుగా మనం చూస్తాం. రెండవదిగా గనక మనం చూస్తే యోబు గ్రంథము 13వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 27వ వచనం. బొండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు. రెండవదిగా ప్రవర్తన, మానవుని యొక్క ప్రవర్తన ఆయన కనిపెడతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మొదటిది మానవుడు చేసే న్యాయం ఎలాంటిది అనేది మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా ప్రవర్తన ఎలా ఉంది, మానవుని ప్రవర్తన అనేది దేవుడు కనిపెడతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మూడవదిగా కనుక మనం చూస్తే కీర్తన గ్రంథం 101వ అధ్యాయము 6వ వచనం. కీర్తన గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. మూడవదిగా నమ్మకస్తులైన వారి కొరకై దేవుడు ఎందుకు నమ్మకస్తులు అంటే, ఎందుకంట
ఆయన యొద్ద నివసించటానికి. అంటే నమ్మకస్తులు ఆయన యొద్ద నివసించే వాళ్ళు అయితే, నమ్మకస్తులు కాని వాళ్ళు లేదా అపనమ్మకస్తులు ఎక్కడుంటారు? ఆయన యొద్ద ఉండలేరు అనేది మనం గమనిస్తాము. కాబట్టి మూడవదిగా నమ్మకస్తులైన వారి కొరకు ఆయన కనిపెడతా ఉన్నాడు అనేది మనం చూస్తా ఉన్నాం. నాలుగవదిగా కనుక మనం చూస్తే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనం. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొనిన ఎడల, ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొనిన ఎడల, హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము. కాబట్టి నాలుగవదిగా ఆయన ఏం కనిపెడతా ఉన్నాడు? నిన్ను కనిపెడతా ఉన్నాడు. అంటే ప్రతి మనిషిని కనిపెడతా ఉన్నాడు. ప్రతి మనిషిని కనిపెడతా ఉన్నాడు. అంటే మనిషిని కనిపెడతా ఉన్నాం. తరువాత గనక మనం చూస్తే రండి చూద్దాం. అక్కడ తర్వాత మనం గమనిస్తా ఉన్నాం. చూడండి, కీర్తన గ్రంథము, క్షమించండి, కీర్తన గ్రంథము 75వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథము, నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చు. కాబట్టి అక్కడ మనం చూస్తా ఉన్నాం ఏంటిది అంటే, ఆరవదిగా యుక్త కాలమును కనిపెట్టుచున్నాడు. అంటే కాలాన్ని కనిపెడుతూ ఉన్నాడు. సమయము కొరకు మన భాషలో మనం చెప్పుకోవాలంటే సమయము కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. సమయము కొరకు ఎదురు చూస్తూ దేనికి అంటే అక్కడ మరి రాయబడింది న్యాయమును బట్టి తీర్పు తీర్చడానికి. ఎందుకంట న్యాయమును బట్టి తీర్పు తీర్చడానికి. దేనికి, ఎవరికి అంటే ఆ తర్వాత అక్కడ వ్రాయబడతా ఉంటుంది 4వ వచనంలో అహంకారులకు. 5వ వచనంలో ఉంటది పొగరు పట్టిన మాట్లాడుకుడి అని భక్తిహీనులకు. కాబట్టి అక్కడ వ్రాయబడుతుంది అహంకారులకు, భక్తిహీనులకు ఆయన తీర్పు తీర్చేదాని కొరకై సమయము కొరకు కనిపెడుతూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఏడవదిగా మనం చూస్తా ఉన్నాం ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 27వ వచనం. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము, నేనే నీ నదులను ఎండజేయుచున్నాను, ఎండిపొమ్మని ప్రవాహముతో చెప్పుచున్నాను. 44వ అధ్యాయము 27వ వచనం. మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను వారిని. అంటే దేవుడు మేలు మాత్రమే చేసే దేవుడు కాదు, కొన్ని పర్యాయాలు కీడు కూడా. ఎందుకు కీడు చేస్తాడు అనేది గనక మనం అక్కడ చూస్తే 44వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. చూడండి, 25వ వచనం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపత్యకు యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఆకాశరాణికి ధూపము వేయుమనియు ఆమెకు పానార్పణములు అర్పించుమనియు మేము మ్రొక్కుకొనిన మ్రొక్కుబడులను నిశ్చయముగా నెరవేర్చుదమనియు మీరును మీ భార్యలను మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే. నిజముగా మీ మ్రొక్కుబడులను మీరు మ్రొక్కుదురు, నిజముగానే మీ మ్రొక్కుబడులను మీరు నెరవేర్చురు అనేది మనం అక్కడ చూస్తాము. ఆ కారణం చేత అంటే సజీవుడైన దేవుని విడిచిపెట్టి
సజీవుడైన దేవునిని విడిచిపెట్టి విగ్రహాలకు, నోరు లేని, చూడలేని, వినలేనటువంటి విగ్రహాలకు మీరు అర్పణలు, నైవేద్యములు గనక సమర్పిస్తే దానికి ఏం చేస్తా ఉన్నాడు? ఒకవేళ మీరు అనుకుంటా ఉన్నారు మేలే జరుగుతుంది అనుకుంటా ఉన్నారు, కానీ కీడు కొరకై, అంటే కీడు అంటే మిమ్మల్ని శిక్షించేదాని కొరకై, శిక్ష అంటే క్రమపరిచేదాని కొరకై నేను కనిపెడుతూ ఉన్నాను అనేటటువంటిది అక్కడ మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఏ విషయాలని కనిపెడతా ఉన్నాడు అంటే మనం ఒక 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఏంటది? మొదటిది న్యాయము ఎలా జరిగిస్తా ఉన్నారు, రెండవది వారి ప్రవర్తన ఎలా ఉంది, మూడవది వారు ఎంత నమ్మకంగా ఉంటా ఉన్నారు అనేది, నాలుగవది హృదయాన్ని అనేది మనం చూస్తా ఉన్నాం, ఐదవది వారి మాట, వారి క్రియలు కనిపెడతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం, ఆరవదిగా సమయం కొరకు కనిపెడతా ఉన్నాడు, యుక్త కాలం కొరకై, ఏడవదిగా మేలే కాదు కీడు ద్వారా మిమ్మల్ని సరిదిద్దేదాని కొరకై శిక్షించటానికి కూడా నేను కనిపెడతా ఉన్నాను అనేది దేవుడు అంటా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం అనుకుంటాం ఏదో ఆదివారం దేవుని మందిరానికి వస్తా ఉన్నాం, దేవుని ఆరాధిస్తా ఉన్నాం, ఏదో వెళ్ళిపోతా ఉన్నాం అని అనుకుంటా ఉన్నాము, కానీ దేవుడు మనల్ని కనిపెడతా ఉన్నాడు, లేదా దేవుడు మనల్ని చూస్తా ఉన్నాడు అనేటటువంటి ఆ గ్రహింపు, ఆ ఎరుక గనక మన జీవితంలో కానీ లేకుండా ఉంటే మనం ఎంతైనా నష్టానికి గురయ్యే వారంగా మనం ఉంటా ఉన్నాం. కారణం ఏంటిదంటే ఆ గ్రహింపు లేని కారణం చేత మనము మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా క్రమము తప్పబడినటువంటి వారమై అక్రమము, అన్యాయము చేసేదాని కొరకై మనము సిద్ధపడే వారంగా మనం ఉంటాం. ఆ కారణం చేత మన జీవితం మీదకి తీర్పును కొని తెచ్చుకునేటటువంటి వారంగా మనం ఉంటా ఉన్నామనేది మనము గ్రహించాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనము చూస్తాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి 7 విషయాల్లో మనం అన్ని చూడలేము, కానీ ఒక్క విషయాన్ని మనం చూద్దాం. ఆ తర్వాత మనము సమయం ఉంటే కనుక మనము వేటి కొరకు కనిపెట్టాలి, మనము దేని కొరకు కనిపెట్టాలి అనే విషయాలు మనము కొన్ని చూసి ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సమయం ఉంటే మనం వేటి కొరకు కనిపెట్టాలో చూద్దాం. లేని పక్షం అయితే ఈ 7 ఒక్క విషయాన్ని మనం చూసి ముగించుకోవటానికై మనము ప్రయత్నం చేద్దాం. అందుకే మనం ఇక్కడ చూస్తా ఉన్నాము, గమనించండి దయచేసి. ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట మనం గమనిస్తే గనక అపోస్తలుల కార్యము, న్యాయము అనేటటువంటిది ఎలా జరగాలి అంటే అపోస్తలుల కార్యము 24వ అధ్యాయము దయచేసి గమనించండి. అపోస్తలుల కార్యము 23వ అధ్యాయములో మనం చూస్తాం. చూడండి, అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట 33వ వచనము నుండి, ఆ పత్రిక అప్పగించి పౌరులు కూడా అతని ఎదుట నిలవబెట్టిది. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియ వాడని తెలుసుకుని, నీ మీద నేరము మోపు వారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారించునని చెప్పి హేరోదు అధికార మందిరములో అతనిని కావలి యందుంచవలెనని ఆజ్ఞాపించి. కాబట్టి న్యాయము తీర్చడానికి పౌలు గారి మీద కొంతమంది నేరారోపణ చేస్తూ వచ్చాడు. ఇదిగో ఇతడు యేసు అనేటటువంటి ఒక వ్యక్తిని ప్రకటిస్తా ఉన్నాడు, ఇతడు యేసు అనే వ్యక్తిని ప్రకటించి మా సమాజంలో కల్లోలం కలిగిస్తా ఉన్నాడు అని అన్నప్పుడు అక్కడికి సహాయక శతాధిపతి అక్కడికి పంపిస్తూ వచ్చాడు. పంపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి అతను అంటా ఉన్నాడు, ఏమనంటే, కైసరయ్య
కైసరయ్య అధిపతి ఏమంటా ఉన్నాడు అంటే, ఆ శతాధిపతి పంపించినటువంటి ఆ ఉత్తరం చదివి పౌలును చూసి అంటా ఉన్నాడు, సరే మంచిది, నీవు వచ్చావు బాగుంది, అయితే నీ మీద నేరారోపణ చేసినటువంటి వారు కూడా వచ్చిన తర్వాత ఇద్దరిని విచారించి న్యాయము తీర్చును అని చెప్తా ఉన్నాడు. అంటే దాని ఉద్దేశం మనం ఏమి గమనిస్తా ఉన్నామంటే, ఏకపక్షముగా న్యాయాన్ని తీర్చటం అనేది దేవుని దృష్టిలో అన్యాయము అనేది మనం అక్కడ గమనిస్తా ఉన్నాం. ఈ లోకాధికారులే ఇద్దరిని పిలిచి న్యాయము తీర్చాలి అని అనుకుంటా ఉంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుని సేవకులమైనటువంటి మనము, క్రైస్తవులమైనటువంటి మనము, దేవుని ప్రజల నాయకులమైనటువంటి మనము ఎలాంటి న్యాయము తీరుస్తా ఉన్నాం? ఎలాంటి న్యాయము తీరుస్తా ఉన్నాం? ఒకవేళ నీవు ఏకపక్షంగా న్యాయము తీరుస్తా ఉన్నావు అంటే దాని అర్థం ఏంటిది అంటే, నీవు ఒకవేళ పక్షపాతివైనా కావచ్చు, ఒకవేళ నువ్వు లంచగొండివైనా కావచ్చు, ఒకవేళ నువ్వు దుర్మార్గుడివైనా కావచ్చు, ఒకవేళ ఎదుటి వారికి భయపడిన వాడవైనా కావచ్చు. ఆ కారణం చేతనే ఎదుటి వారిని పిలిపించకుండా ఏకపక్షంగా న్యాయం తీర్చేదాని కొరకై నీవు సాహసం చేస్తా ఉన్నావు. ఆ కారణం చేత దేవుని ఉగ్రత నీ పైన ఉండబోతా ఉన్నది అనేది నీవు గ్రహించాలి అనేది దేవుని ఆశగా మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నీవు నేను గమనించాల్సిన విషయం ఏంటంటే, న్యాయము అనేటటువంటిది దేవుని విషయం మనం గమనిస్తా ఉన్నాం. ఏమనంటే, అన్యాయము చేయుట అసంభవం. దేవుడు అన్యాయము చేసేవాడు కాదు. అయితే మానవుడు తీర్చేటటువంటి న్యాయము ఎలాంటిది అనేటటువంటిది కొన్ని మాటలు మనం చూసి ఆ రీతిగా ముందుకు వెళ్లేదాని కొరకై మనం ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 2వ వచనం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 2వ వచనము. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహములో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. ఏం రాయబడిందండి అక్కడ? న్యాయము త్రిప్పివేయుటకు, అంటే న్యాయాన్ని తిప్పివేసి మనము న్యాయాన్ని తీర్చకూడదు. కాబట్టి మొదటిది మనం ఏం గమనిస్తా ఉన్నామంటే, మానవులంగా మానవ జీవితంలో జరిగేటటువంటి క్రియలు ఎలాంటివంటే, ఎలాంటి న్యాయాన్ని మానవుడు చేస్తా ఉన్నాడంటే, త్రిప్పివేయబడినటువంటి న్యాయం అనేది మనం గమనిస్తా ఉన్నాం. దాని ఫలితంగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. అక్కడ ఏమంటా ఉన్నదంటే, దానిని దుష్కార్యము అని అక్కడ వ్రాయబడతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. త్రిప్పివేయబడినటువంటి న్యాయం. రెండవదిగా మనం చూద్దాం రండి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనం. న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానులకు గ్రుడ్డితనము కలుగచేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించు. కాబట్టి మనుషులు తీర్చేటటువంటి న్యాయము ఎలాంటిది అంటే, రెండవదిగా న్యాయము తప్పి. మొదటిది న్యాయము త్రిప్పి, అంటే కప్పివేస్తారు దాన్ని కదా, కప్పివేసి ముసిగేస్తామంటాం కదా, ముసిగేసేసి న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తారు, లేదా అన్యాయాన్ని న్యాయం అన్నట్లుగా మార్చేస్తారు. అందుకే భారత రాజ్యాంగంలో ఒక మాట ఉంటది, 199 మంది
దోషులు తప్పించుకున్నప్పటికీ కూడా ఒక నిర్దోషి శిక్ష విధింపకూడదు, శిక్షకు పాత్రుడు కాదు. కాబట్టి లోకానుసారమైనటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రమే, ఈ యొక్క న్యాయమే అలా చెప్తా ఉంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితం కలిగినటువంటి మనము మరింత న్యాయముగా ఉండాలి, మరింత విజ్ఞానముగా ఉండాలి అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తాం. అందుకే న్యాయము తప్పి అంటే ఇక్కడ ఏం చూస్తా ఉన్నామంటే, న్యాయము తప్పి ఎవరు తీర్పు తీరుస్తారు అంటే, పక్షపాతము చేసేటటువంటి వాడు, లంచము పుచ్చుకునేటటువంటి వాడు. లంచము అంటే ఈ మధ్య కాలంలో ఏమవుతా ఉందంటే, దానిని ఏమంటా ఉన్నారు, లంచం అనేది కాకుండా ఏమంటా ఉన్నారు బ్రదర్, ఇది గిఫ్ట్ గా ఉంచుకోండి. గిఫ్ట్, ఆ గిఫ్ట్ మన చేతుల్లోకి రాగానే ఏమవుతుంది, కళ్ళకి ముసుగు వచ్చేస్తుంది, ముసుగు పొరలు వచ్చేస్తాయి. ముసుగు పొరలు వచ్చి అక్కడ వ్రాయబడతా ఉన్న మాట ఏంటంటే, యాలే అనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగు చేస్తుంది, నీతిమంతుల మాటలు అపార్థం. ఎంత భయంకరమైన విషయం, ఎంత భయంకరమైనటువంటి విషయం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, న్యాయాన్ని తప్పి తీర్పు తీర్చకూడదు. మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో కూడా, మన జీవిత యాత్రలో ఆ రీతిగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం. మూడవదిగా మనం చూద్దాం రండి. మూడవదిగా లేవి కాండము 19వ అధ్యాయము 15వ వచనం. లేవి కాండము 19వ అధ్యాయము 15వ వచనం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడని పక్షపాతము చూపకూడదు అనేది మనం చూస్తా ఉన్నాం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. కాబట్టి మూడవదిగా మనం ఏం గమనిస్తా ఉన్నామంటే, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, అన్యాయపు తీర్పు తీర్చకూడదు. భేదవాడని పక్షపాతం చూపించి, ఈ భేదవాళ్ళే, వీడికి తినటానికే తినలేదు, వీడికి ఎందుకు న్యాయం అని అనుకొని వాడిని బయటికి పారదోలకూడదు. వీడు ఉన్నవాడు అని సింహాసనం వేసి కూర్చోబెట్టి, ఒకవేళ వాడు అన్యాయస్తుడైనా కానీ వాడికి న్యాయము చెయ్యకూడదు. అదే రీతిగా వీడు మనవాడని, మనం వీడు తప్పు చేసినప్పటికీ కూడా మనవాడని వాడి పక్షంగా న్యాయం తీర్చి, ఎదుటివాడు మనవాడు కాదని మనం వాడికి అన్యాయం చేయకూడదు. అదే రీతిగా వీడు మన కులపోడనో, ఎదుటివాడు మన కులపోడు కాదనో, వీడు మన ప్రాంతపోడనో, ఎదుటివాడు మన ప్రాంతం కాదనో, వీడు మన దేశమనో, ఎదుటివాడు మన దేశం కాదనో అన్యాయము చేయకూడదు. అది విశ్వాసులకు తగినటువంటిది కాదు, అది దేవుని బిడ్డలకు తగినటువంటిది కాదు. ఒకవేళ ఆ రీతిగా నీవు ఉంటే నీ విశ్వాస జీవితాన్ని నువ్వు పరీక్షించుకో. నీలో విశ్వాసము కొనసాగించబడటం లేదు, నీవు దేవుని బిడ్డగా నీ జీవితాన్ని కొనసాగించుకోవటం లేదు అనేది నువ్వు గ్రహించుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క న్యాయపు తీర్పు ద్వారా మన జీవితాల్లో ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. అన్యాయము చేయుట వలన ఏంటండి, తమ బుద్ధిని కోల్పు. అన్యాయము చేయటం అంటే అన్యాయపు తీర్పును బట్టి, లేదా అన్యాయము చేయటం ద్వారా, అంటే న్యాయము చేయకుండటం ద్వారా వారు ఏం కోల్పోతారు, వారి బుద్ధిని కోల్పోతారు. అంటే బుద్ధి లేనటువంటి వారుగా వారు తీర్చబడతారు అనేది మనం చూస్తాం. అంటే అన్యాయం చేసేవారు ఎవరు అంట, బుద్ధి లేని వారు, బుద్ధిహీనులు అనేది మనం అక్కడ చూస్తాము. రెండవదిగా మనం చూద్దాం హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము
9వ వచనం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి శ్రమ. అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి అంటే అన్యాయం చేసే వారికి ఏముంటుంది? శ్రమ. శ్రమ అనేది మనం అట్లే గమనిస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అనేక పర్యాయం మన జీవితంలో ఇట్టి వాటికి స్థానం ఇవ్వటం ద్వారా, ఇట్టి వాటికి అవకాశం ఇవ్వటం ద్వారా మనం శ్రమల పాలయ్యే వారంగా కూడా మనం ఉంటా ఉన్నామనేది మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును పక్షపాతము. కాబట్టి అన్యాయం చేస్తే ఏముంటుందంట? మరలా అన్యాయమే ఉంటది. కాకపోతే కొంత సమయం గడవచ్చేమో, కాబట్టి కొన్ని దినాలు గడవచ్చేమో, కానీ అన్యాయం చేసిన వాడికి తప్పకుండా జరుగుతుంది. అందుకే అక్కడ వ్రాయబడింది చివరిలో ఒక మాట, ఏంటది? పక్షపాతం. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు పక్షపాతి కాదు. కాబట్టి పక్షపాతం ఉండదు అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తా ఉన్నాం. తర్వాత ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 16వ వచనం కనుక మనం గమనిస్తే, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 16వ వచనం చూస్తా ఉన్నాం. అలాగు చేయని ప్రతివాడు అనగా అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు కదా. న్యాయం కాకుండా అన్యాయం చేసేటటువంటి వాడు దేవునికి ఎలాంటి వాడంట? హేయుడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరు, ఈనాడు మన జీవితాలు ఎలా ఉంటా ఉన్నాయి? మన విశ్వాస యాత్రా జీవితంలో మనము న్యాయముగా మన జీవితాన్ని, విశ్వాసికి తగినటువంటి జీవితాన్ని మనం కలిగిన వారంగా ఉంటా ఉన్నామా? లేక న్యాయాన్ని తప్పి, లేదా న్యాయాన్ని త్రిప్పివేసి, లేదా అన్యాయముగా మన జీవితాలని కొనసాగిస్తా ఉన్నాం? ఎలా ఉంది మన జీవితం? కనుక మనం పరీక్ష చేసుకుందాం. ఒకవేళ మనం న్యాయాన్ని త్రిప్పివేసి, ఒకవేళ న్యాయాన్ని తప్పి అన్యాయం చేసేటటువంటి వారంగా ఒకవేళ మనం ఉంటే గాన, అక్కడ ప్రభు సెలవిస్తా ఉన్నాడు, శ్రమ అంటా ఉన్నాడు, తిరిగి అన్యాయం అనుభవిస్తా అంటా ఉన్నాడు, దేవునికి అసహ్యహేయుడు అని అంటా ఉన్నాడు. కనుకనే ఒకవేళ అలాంటి జీవితం ఉంటే మనం ఎంతైనా నష్టంలో ఉన్నామనేది మనం గమనించాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాము. కనుక ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, కాబట్టి ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, న్యాయము, దేవుడు న్యాయమును కనిపెడతా ఉన్నాడు అనేది మనం ఇక్కడ చూస్తాము. కాబట్టి దేవుడు మన జీవితం నుండి ఏమి కోరుకుంటా ఉన్నాడు అంటే, రండి చూద్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడును, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు? మానవుని నుండి, మన నుండి అంటే ఉత్తమమైనటువంటి దానిని. ఏంటిది ఉత్తమమైనటువంటిది అంటే? న్యాయము, కనికరము, దీన మనస్సు. అది ప్రభు ఆశిస్తా ఉన్నాడు మన నుంచి. అయితే మనమేం చేస్తా ఉన్నామంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయము
23వ వచనం. మనమేం చేస్తా ఉన్నామంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. ప్రభు ఏం కోరుకుంటా ఉన్నాడు మన నుండి? న్యాయమును, కనికరమును ప్రభు కోరుకుంటా ఉంటే మనమేం చేస్తా ఉన్నామంటే న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టి వేషధారులంగా మన జీవితాలని కొనసాగిస్తాం. కనుక ఎంత నష్టం, ఎంత నష్టం. అందుకే ప్రభు అంటా ఉన్నాడు చాలా మంది వచ్చి, అయ్యో ప్రభా మేము నీ పేరట దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అయ్యో ప్రభా నీ పేరట మేము అద్భుతాలు చేయలేదా అంటే ప్రభు ఏమంటా ఉన్నాడంటే చాలా మంది ఏమంటా ఉన్నాడు? అక్రమము చేయవారు. ఎవరు వారంటే వీళ్ళే. న్యాయాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, కనికరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకానుసారంగా వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారిని గురించే ప్రభు అంటా ఉన్నాడు, అక్రమము చేయువారులారా, అక్రమము చేయి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరు, ఈనాడు ఎలా ఉంది మన జీవితం? ప్రభు చూస్తా ఉన్నాడు. మనం ఎలాంటి న్యాయం కలిగి ఉంటా ఉన్నాం, మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటా ఉన్నాం, మనం ఎలాంటి క్రియలు కలిగి ఉంటా ఉన్నాం, మన హృదయం ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది, ప్రభు చూస్తా ఉంటుండగా ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మన జీవితం ఎలా ఉంది మన జీవితం. కాబట్టి మొదటి విషయముగా ఏంటి అంటే న్యాయమును దేవుడు. అందుకే అక్కడ లాభాన్ని కూడా ఆశించింది అదే. లాభాన్ని కూడా యాకోబు విషయంలో ఆశించింది అదే, న్యాయాన్ని ఆశించాడు. అందుకే అన్నాడు, ఏమన్నాడంటే నా యొక్క బిడ్డలను ఒకవేళ నీవు బాధపరిచిన, ఒకవేళ నా బిడ్డలను కాకుండా వేరే వారిని వివాహము చేసుకొని నా బిడ్డలకు అన్యాయము చేసినా ఇదిగో దేవుడు కనిపెడతాడు. కాబట్టి దానికి మిస్పా అని పేరు పెట్టడం. కాబట్టి కనిపెట్టేటటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు అనేది మనము గ్రహించాలనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరుడు, దేవుడు చూస్తూ ఉండగా మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ ప్రభు అంటా ఉన్నాడు, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 11వ వచనంలో ప్రభు అంటా ఉన్నాడు, ఏమనంటే ఇక్కడ అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరమైనటువంటి దినాల్లో, దేవుని రాకడ సమీపించినటువంటి ఈ దినాల్లో ఉంటా ఉన్నటువంటి నీ నా జీవితాల్లో ఒకవేళ అన్యాయం ఉంటే, ఒకవేళ అపవిత్రత ఉంటే ఎంత భయంకరమైనటువంటి నష్టం, ఎంత భయంకరమైనటువంటి వేదన. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాల యొక్క ఆ జీవితం. కనుకనే ప్రభు యొక్క బలను సమీపించకముందు, ప్రభా నా జీవిత యాత్రలో, ప్రభా
నేను అన్యాయస్తుడినిగా ఉంటున్నాయ్యా, అన్యాయస్తుడినిగా ఉంటుంది. అందుకే మనం చూస్తాం ఇక్కడ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి స్త్రీ వచ్చి పదే పదే న్యాయం తీర్చమంటే ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమె పెట్టేటటువంటి ఆ మొరకి న్యాయం తీరుస్తా ఉంటే విశ్వాసులమైనటువంటి మనం ఎలాంటి న్యాయం కలిగి ఉంటా ఉన్నాం? అన్యాయమా? న్యాయాన్ని త్రిప్పివేసేవారమా? న్యాయాన్ని తప్పి లేదా ఏకపక్షమైనటువంటి న్యాయాన్ని చేసేవారంగా మనం ఉంటా ఉన్నాం. అయితే దేవుడు కనిపెడతా ఉన్నాడు అనేది మనం గుర్తుంచుకోవాలనేది దేవుని యొక్క ఆశగా మనం ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి విధానంలో రెండవదిగా నేను అవి గుర్తు చేసి వాటిని ఏమి వివరించను కానీ వాటిని గుర్తు చేసి ముగించేదాని కొరకై ప్రయత్నిస్తాం. మనమేమి కనిపెట్టాలి? రెండవది, దేవుడు మన విషయాల్లో ఈ ఏటిని కనిపెడతా ఉంటే మనము వేటిని కనిపెట్టాలి. రండి చూద్దాం. విలాప వాక్యాలు త్వరగా చదవండి, సమయం అయిపోయింది కాబట్టి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 26వ వచనం. విలాప వాక్యాలు. ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్ట. కాబట్టి మనమేమి కనిపెట్టాలంటే యెహోవా ఇచ్చే రక్షణ. మొదటిగా మనం దేని కొరకు కనిపెట్టాలంటే రక్షణ. రెండవదిగా మనం చూద్దాం రండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును. కాబట్టి రెండవదిగా దేన్ని కనిపెట్టుకుని ఉండాలా? మన ప్రవర్తన మనం కనిపెట్టు. ప్రభు కూడా చూస్తా ఉన్నాడు, ప్రభు కూడా కనిపెడతా ఉన్నాడు మన ప్రవర్తన. ప్రభు కనిపెడుతూ ఉంటుండగా మనము కూడా మన ప్రవర్తన మనం కనిపెట్టుకుంటా ఉంటే మనమెంత జాగ్రత్త కలిగిన వారంగా, మనమెంత క్రమమైన జీవితం కలిగిన వారంగా, మనమెంత నమ్మకమైన జీవితం కలిగిన వారంగా మన జీవితాన్ని కొనసాగిస్తూ బడా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకోగలిగినటువంటి ఆ స్థితికి మనం వెళ్ళగలుగుతాం. మూడవదిగా కనుక మనం చూస్తే కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 11వ వచనం. కీర్తన తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము తన కృప కొరకు కనిపెట్టు వారి నిమిత్తము యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మూడవదిగా ఏంటండి? ఆయన కృప కొరకు. ఆయన కృపలో మనం ఉంటే దేవుడు ఆనందించేవాడు. దేవుడు ఆనందిస్తే ఏంటంటే ఉపయోగం. ఉదాహరణకి ఇంట్లో మన తల్లిదండ్రులు ఆనందంగా సంతోషంగా ఉండాలనుకోండి. తల్లిదండ్రులు ఆనందంగా ఉంటే సంతోషంగా ఉంటే ఏంటి ఉపయోగం? మనకు కావాల్సినవి అన్ని అంతే కదా. బిడ్డ ఏదొచ్చి అడిగినా కానీ సరే బిడ్డ తీసుకో అంటారు కదా. ఒకవేళ కోపం ఉన్నారనుకోండి, కోపం ఉంటే మనం వెళ్తాం దగ్గరికి, అడగాలనుకున్నది కూడా అప్పుడు కాదులే, నాన్నని లయపరిచి అప్పుడు అడుగుదాం అనుకుంటాం కదా. అట్లాగే దేవుడు ఆనందంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన అక్కర్లు తీరుస్తాడు. కాబట్టి ఆయన కృప కొరకు మనము కనిపెట్టుకున్నాం. తర్వాత యూదా పత్రిక 21వ వచనం. యూదా పత్రిక 21వ వచనం. దేని కొరకు మనం కనిపెట్టుకోవాలి? ప్రియులారా, అతి పరిశుద్ధ దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కొరకు కనికరము కొరకు. కాబట్టి కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలా, ఆయన కనికరము కొరకు అందుకే పౌలు గారు అంటాడు, కనికరించబడితిని కాబట్టి ఈ రీతిగా ఉన్నాను అంటాడు.
పౌలు గారు కనికరించబడ్డాను కాబట్టి ఈ రీతిగా మీ మధ్య పరిచరించాను. ఒకవేళ కనికరించబడి ఉండకపోతే సౌలుగానే అతడు మరణించుండేవాడు. కనికరించబడ్డాడు కాబట్టి అతడు పౌలుగా మార్చబడి ఇంత గొప్ప సాక్షిగా తాను ఉండగలిగినట్లుగా మనం చూడగలుగుతాము. తర్వాత మనం గమనిస్తే గనక 5వదిగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలమునొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు. కాబట్టి ఏంటిదంట? మన దేహము యొక్క విమోచనము జరిగితే మనం ఏమవుతాం? క్షణములోనే మార్పు నుండి మహిమాదేహములతో ఆ మహిమ కలిగినటువంటి ఆ దేవునికి దత్తపుత్రులమైపోతాం. కాబట్టి 5వదిగా ఏంటంటే మన దేహం యొక్క విమోచనము కొరకు అనగా ఆయన యొక్క దత్తపుత్రత్వము కొరకు మనం కనిపెట్టుకున్న వారంగా మనం ఉండాలి. 6వదిగా అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 4వ వచనం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు. కాబట్టి 6వది ఏంటంటే ఆయన యొక్క వాగ్దానం కొరకు మనం కనిపెట్టుకునే వారంగా ఎల్లప్పుడూ. చివరిగా 7వదిగా రండి మనం చూద్దాం. 2వ పేతురు పత్రిక, పేతురు రాసి 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం అనుకుంటా. చూడండి. ఆయనను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం. ఆయనను మనం దేని కొరకు కనిపెడతా ఉన్నామంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, అంటే ఆయన యొక్క రాకడ కొరకై, ఆయన యొక్క పరలోక రాజ్యము కొరకై కనిపెట్టే వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశ. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరు, దేని కొరకు మనం కనిపెడతా ఉన్నాం? ఆదివారం మా ఆయన మరి వస్తా నల్ల సంచి తెస్తాడా లేదా దాని కొరకు కనిపెడతా ఉన్నామా? లేకపోతే మా నాన్న బజార్కి వెళ్ళాడు వస్తా కవర్ తెస్తాడా లేదా అని మనం కనిపెడతా ఉన్నాం. దేని కొరకు కనిపెడతా ఉన్నాం? విశ్వాసులంగా, దేవుని బిడ్డంగా ఆయన రక్షణ కొరకు, ఆయన కృప కొరకు, కనికరం కొరకు, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండేదాని కొరకై, ఆయన యొక్క రాకడ కొరకై, పరలోక రాజ్యము కొరకై, ఆయన దత్తపుత్రత్వము కొరకై, ఆయన వాగ్దానం కొరకై కనిపెట్టుకునే వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం. అలా ఉందా? అయితే ఒకరిద్దరు వ్యక్తులు దేని కొరకు వారు కనిపెట్టారు అనేది మనం చూసి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సుమయోను ఒక మనుష్యుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు. కాబట్టి సుమయోను అనేటటువంటి వ్యక్తి ఆదరణ కొరకు, యెరూషలేము యొక్క ఆదరణ, దేవుని మందిరం యొక్క ఆదరణ ఈనాడు నీవు నేను కనిపెట్టాల్సింది. ఎందుకు అంటే కారణం ఏంటంటే ఈ చివరి దినాల్లో తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభం కాబోతా ఉందంటే దేవుని ఇంటి నుండి. ఎందుకు దేవుని ఇంటి నుండి తీర్పు ప్రారంభం కాబోతా ఉందంటే ఈనాడు దేవుని ఇల్లు ఎలా ఉంది అంటే
నా ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం, అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు. ఆ కారణం చేత దేవుని ఇంటి నుండి తీర్పుకు అమ్మం కాబోతాం. ఆ కారణం చేత దేవుని ఇంటి ఆదరణ కొరకై మనము కనిపెట్టే వారంగా, మానక ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ చివరి దినాల్లో దేవుని నెమ్మది సమాధానం కలిగి దేవుని కొరకు సిద్ధపరిచేటటువంటి గృహముగా, తన ప్రజలను సిద్ధపరిచే గృహముగా ఈ గృహం ఉండులాగున మనము ప్రార్థించే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. రెండవదిగా మనం చూద్దాం, లూకాసు సువార్త 2వ అధ్యాయము 38వ వచనంలో కనుక మనం గమనిస్తే, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టొచ్చు. కాబట్టి రెండవదిగా దేవుని ఇల్లు ఆదరణ, రెండవదిగా విమోచన కొరకు, విమోచనము కొరకు అంటే మన దేహం యొక్క విమోచన, మహిమా దేహముతో మార్చబడినటువంటి జీవితం కలిగి పరలోకానికి వారసులమయ్యేటటువంటి అట్టి విమోచన కొరకై మనం కనిపెట్టే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం అక్కడ చూస్తాము. మూడవదిగా లూకాసు వార్త 23వ అధ్యాయము 51వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 51వ వచనం. అతడు సజ్జనుడును నీతిమంతుడునయుండి వారి ఆలోచనకు, వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచు. ఎవరైనా అరిమతయి యేసు దేని కొరకు కనిపెడతా ఉన్నాడు? దేవుని రాజ్యము కొరకు, ప్రభు రాకడ కొరకై కనిపెడతా ఉన్నాడు. దేనికి సమ్మతించటం లేదు అంటే వారి ఆలోచన, వారి యొక్క ఆలోచన, వారి యొక్క పని. వారి పని ఎలా ఉందంటే అక్రమముగా ఉంది, పని అక్రమంగా ఉంది. వారి ఆలోచన అక్రమమైనటువంటి ఆలోచనగా దేవుని కుమారుణ్ణి శిక్షించారు. ఆ కారణం చేత వారితో చేరక నీతిమంతుడైనటువంటి ఈ అరిమతయి యేసు దేవుని రాకడ కొరకై కనిపెట్టినట్లుగా మనం చూస్తాం. అయితే ఈనాడు ప్రజలు ఎట్లా ఉన్నారు అంటే, రండి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 16వ వచనం. ఈనాడు ప్రజలు ఎట్లా ఉన్నారంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 16వ వచనం. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము ఎట్లా ఉన్నారంట? అప్పగించేవారుగా. అందుకే ఇంకా ఒక చక్కని మాట కొంచెం వివరంగా ఉండటానికి మార్కు సువార్త 14వ అధ్యాయము 11వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 11వ వచనం. వారు విని సంతోషించి వానికి ఏమిస్తామన్నారు? ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసెను గనుక ఆయనను అప్పగించటానికి తగిన. కాబట్టి అప్పగించటానికి కనిపెడతాము. దేనిని ఆశించి అంటే ద్రవ్యం. అందుకే ధనము సమస్య